అండ్ అక్కడ 550 థియేటర్లో రిలీజ్ అవుతుందంట. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. హాయ్ నమస్తే అందరికి. సో జపాన్ లో అయితే మన ఎన్టీఆర్ అన్న నటించిన దేవర మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. అండ్ జపాన్ లో ఎన్టీఆర్ అన్న కూడా మంచి క్రేజ్ ఉంది. అండ్ జపాన్ లో వచ్చేసి మన రజనీకాంత్ గారి మూవీస్ కి అయితే చాలా మట్టుకు రిలీజ్ అయ్యేటి. సౌత్ నుంచి రజనీకాంత్ గారికి చాలా ఫ్యాన్ బేస్ ఉంది అక్కడ. అలాంటిది సో బాహుబలి తర్వాత మంచి మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన బాహుబలి తర్వాత రాజమౌళి అండ్ ప్రభాస్ నటించిన మూవీకి కూడా మంచి కలెక్షన్స్ వచ్చినాయి. దాని తర్వాత త్రిపుల్-ఆర్ కూడా అక్కడ రిలీజ్ అయింది. త్రిపుల్-ఆర్ అయితే 1 year ఆడిందంట అక్కడ. సో ఎన్టీఆర్ అన్న కూడా మంచి క్రేజ్ ఉంది అక్కడ. సో అదే విధంగా ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అవుతున్న సినిమా అది ఆ హీరోని కాదు, మన తెలుగు సినిమా జపాన్ లో ఇంత రిలీజ్ అవుతుందంటే ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. సో అది ఏ హీరోనా కావచ్చు, ఎందుకంటే ఇది ఒక తెలుగు సినిమా. ఇప్పుడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ వైడ్ మన తెలుగు సినిమా ప్రౌడ్ గా మాట్లాడుకుంటున్నారు, మంచి కలెక్షన్ చేస్తుంది. అండ్ ఎన్టీఆర్ అన్న దేవర మూవీ ఇక్కడ చాలా మట్టుకు నెగిటివ్ స్ప్రెడ్ చేశారు కొంతమంది. గుడ్ మూవీ, బట్ ఎన్టీఆర్ అన్న నుంచి ఎక్స్పెక్ట్ చేసిన కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు. బట్ మూవీ అయితే గుడ్, పర్వాలేదు, చూడొచ్చు, అంత డిజాస్టర్ ఏం కాదు. సో ఇక్కడ చాలా మంది నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. బట్ ఇప్పుడు జపాన్ లో రిలీజ్ అవుతుంది. సో యాక్చువల్లీ ప్రీమియర్స్ కి అక్కడ జపాన్ కి మన ఎన్టీఆర్ అన్న వెళ్ళాలి. సో ఎన్టీఆర్ అన్న వెళ్ళకన ముందే అక్కడ ప్రీమియర్స్ చేశారు. భారీ రెస్పాన్స్ వచ్చింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైతే ప్రీమియర్ షోకి సెలబ్రేషన్ చేశారో అంత గ్రాండ్ లెవెల్లో మంచి సెలబ్రేషన్ చేశారంట అక్కడ. అండ్ అక్కడ 550 థియేటర్లో రిలీజ్ అవుతుందంట. సో లాస్ట్ టైం త్రిపుల్-ఆర్ మూవీ అయితే 1 year ఆడింది అక్కడ, 100 కోట్లు కలెక్ట్ చేసింది. సో మరి దాంట్లో ఎన్టీఆర్ అన్న ఉన్నారు. మరి ఇప్పుడు దేవర మూవీ సో ఎన్టీఆర్ అన్న స్టామినాని ఏ రేంజ్ లో చూపించబోతుందో మనం అందరం వేచి చూడాలి. సో మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ జపాన్ నుంచి ఎన్టీఆర్ అన్న మూవీ చూడడానికి ఇక్కడ మన ఆర్టీసీ క్రాస్ రోడ్ వచ్చి చాలా మంది చూశారు, ఫ్లెక్సీలు పట్టుకొని వచ్చారు. సో ఇది ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అందరూ కొద్దిగా ప్రౌడ్ గా చెప్పుకోవాల్సిన ఇది. ఎందుకంటే ఒక జపాన్ లో వచ్చేసి మన తెలుగు సినిమాకి ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతుంది. లాస్ట్ టైం బాహుబలి రిలీజ్ అయింది, దాని తర్వాత త్రిపుల్-ఆర్ రిలీజ్ అయ్యి త్రిపుల్-ఆర్ 100 కోట్లు కలెక్ట్ చేసి అక్కడ 1 year ఆడిందంట. ఆల్ రికార్డ్. సో మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు వరకు రిలీజ్ అయిన మన తెలుగు సినిమాలు అక్కడ మన సౌత్ నుంచి కానీ అవి రిలీజ్ అయిన సినిమాలు ఆల్ రికార్డ్ క్రాస్ చేస్తుందని చెప్పి అక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక్కడ ట్విట్టర్ లో కూడా చాలా మంది ట్రెండ్ చేస్తున్నారు. మంచి రికార్డ్ క్రియేట్ చేసి మన తెలుగు సినిమాని ఇంకో నెక్స్ట్ లెవెల్ ప్రౌడ్ గా చెప్పుకునే విధంగా తీసుకెళ్తున్న ఎన్టీఆర్ అన్నకి సో బిగ్ కంగ్రాచులేషన్ ఆల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి. ప్రీమియర్స్ అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందంట. మరి ఎన్టీఆర్ అన్న కూడా ప్రమోషన్ కి వెళ్లాల్సింది. సో వెళ్ళకన ముందే అక్కడ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎన్టీఆర్ అన్న వెళ్ళి అక్కడ ప్రీమియర్ చూసి ఒక ప్రెస్ మీడియా పెట్టి అక్కడ అందరూ సినిమా గురించి మాట్లాడాలని అనుకున్నారు. ఇంకా అన్న వెళ్ళి అక్కడ మాట్లాడతారా లేదా అనేది. సో ఇప్పుడైతే పాజిటివ్ టాక్ వచ్చింది, మంచి కలెక్షన్ చేస్తుందని భారీ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది అక్కడ జపాన్ లో. తెలుగు సినిమా అక్కడ జపాన్ లో అన్ని రికార్డులు క్రాస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. మన దేవర కూడా మంచి కలెక్షన్ రికార్డ్ కలెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకు ఆల్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కి బిగ్ కంగ్రాచులేషన్. సో జపాన్ లో ఎన్టీఆర్ అన్నకి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. రికార్డ్ క్రియేట్ చేస్తుందో. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ అన్న ఖచ్చితంగా లైక్ అని కొట్టండి, జై ఎన్టీఆర్ అన్న కామెంట్ చేయండి. అండ్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కి షేర్ చేయండి వీడియో. థ్యాంక్ యూ. ఇలాంటి కంటెంట్ వస్తూనే ఉంటాయి. సో మీకు ఇష్టమైన హీరో ఎవరో కూడా కామెంట్ చేయండి, నేను కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.